టాప్ స్టోరీ కాళేశ్వరం ప్రాజెక్టుపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర జలసంఘం మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ చైర్మన్ గా 5 సభ్యులతో కమిటీని నియమించింది. ఈ కమిటీలో శివకుమార్ శర్మ, రాహుల్, అమితాబ్ మీనా, యూసీ విద్యార్థి, ఆర్ పాటిల్ సభ్యులుగా ఉన్నారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటైంది. ఈ 3 ఆనకట్టలకు సంబంధించిన అన్ని అంశాలను పరిశీలించి అధ్యయనం చేయడంతో పాటు పగుళ్లకు కారణాలు విశ్లేషించి తగిన సిఫార్సులు చేయనుంది అయ్యర్ కమిటీ. దీనికి సంబంధించి 4 నెలల్లో ఎన్డీఎస్ఏకు నివేదిక ఇవ్వనుంది. ప్రస్తుత పరిస్థితుల్లో చేపట్టాల్సిన చర్యలపైన ఎన్డీఎస్ఏకు సలహాలు, సూచనలు ఇవ్వనుంది కమిటీ. ఈ మేరకు త్వరలోనే ఎన్డీఎస్ఏ కమిటీ మేడిగడ్డ బ్యారేజ్ పరిశీలనకు రానుంది. టీవీ9 ప్రతినిధి శ్రవణ్ మరింత సమాచారం అందిస్తారు. శ్రవణ్, ఈ కమిటీ ఎప్పటి నుంచి వర్క్ స్టార్ట్ చేయబోతోంది? నిన్న సిడబ్ల్యూసీ సెంట్రల్ వాటర్ కమిషన్ ఎన్డీఎస్ఏ ఒక కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. దానికి అనుగుణంగా ఫిబ్రవరి 13న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర జలసౌదాకి ఒక లెటర్ రాసింది. మేడిగడ్డ మీద, కాళేశ్వరం ప్రాజెక్టు మీద పూర్తి స్థాయిగా ఒక నివేదిక కావాలి, దాని అనుగుణంగా మేము దానికి సంబంధించిన రిపేర్ చర్యలు చేపట్టాలంటే పూర్తి స్థాయి నిపుణుల కమిటీతో ఒక రిపోర్టు కావాలని అడగడంతో నిన్న ఒక కమిటీని ఏర్పాటు చేస్తూ ఎన్డీఎస్ఏ ఉత్తర్వులను జారీ చేసింది. చంద్రశేఖర్ అయ్యర్ ఎక్స్ చైర్మన్ సెంట్రల్ వాటర్ కమిషన్కి ఎక్స్ చైర్మన్గా ఉన్నారు. అలాగే గోదావరి బేసిన్కు కూడా డైరెక్టర్గా చైర్మన్గా పనిచేశారు. గోదావరి బేసిన్ మీద పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి చంద్రశేఖర్ అయ్యర్తో, అందువలన చంద్రశేఖర్ అయ్యర్తో పాటు మొత్తం 6గురిని కలిపి ఒక కమిటీని వేసింది. అందులో ఒక సైంటిస్టు ఉన్నారు, ఒక డిజాస్టర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక డైరెక్టర్ ఉన్నారు, ఒక టెక్నికల్ ఎన్డీఎస్ఏకి సంబంధించిన టెక్నికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక డైరెక్టర్ ఉన్నారు. నిపుణులతో కమిటీని వేసింది. కమిటీ వెంటనే రంగంలోకి దిగబోతుంది. మొత్తం ఈ 4 నెలల సమయంలో 40 సార్లు ఈ మేడిగడ్డ బ్యారేజ్ని పరిశీలించాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుకి మేడిగడ్డ బ్యారేజ్ ఏదైతే కుంగిందని మొదటి నుంచి మనం మొత్తం ప్రస్తావిస్తూ వస్తున్నారో అది చాలా హాట్ లాంటిది కాళేశ్వరం మొత్తం ప్రాజెక్టు కాబట్టి అందులో కుంగిపోయిన 3 పిల్లర్లు 19, 20, 21 అందులో 20 పిల్లరు పూర్తిగా ఎక్కువగా డ్యామేజ్ జరిగింది కాబట్టి దాని మీద పూర్తి స్థాయి నివేదిక సమర్పించనుంది. కేవలమే 3 పిల్లర్లనే కుంగిపోయాయా, మిగతా పిల్లర్ల కండిషన్ ఎలా ఉంది, ఇప్పుడు డ్యామ్ని పూర్తిగా ఆపరేషన్లోకి తేవాలంటే ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ వస్తుంది, సమ్మర్ తర్వాత మళ్ళీ రెయినీ సీజన్ స్టార్ట్ అవుతుంది, అప్పుడు వరదలు ప్రవాహం స్టార్ట్ అవుతుంది, గోదావరి బేసిన్లోకి వరద నీళ్ళు వస్తాయి, దాని ద్వారా పంట పొలాలకు నీటిని సప్లై చేయాల్సి ఉంటుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ నుంచి అన్నారం నుంచి సుందిళ్ళ నుంచి మిగిలిన ప్రాజెక్టులకి డ్యామ్లకు నీటిని సరఫరా చేయాలంటే మేడిగడ్డ ముందు ఆపరేషన్లోకి రావాలి కాబట్టి దానికి సంబంధించిన పూర్తి రిపోర్టు కావాలని అడిగారు. అయితే ఎన్డీఎస్ఏ కొత్తగా ఈ ఏర్పాటు చేసిన కమిటీకి 4 నెలల సమయాన్ని గడువు విధించింది. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం నెల రోజుల్లోగా తాముకు ప్రాథమిక రిపోర్టును సమర్పిస్తే దానికి సంబంధించిన కరెక్షన్ వర్క్ ఏదైనా ఉంటే ఇమీడియట్గా చేపడితే వచ్చే సీజన్కి రైతులకు ఇబ్బంది లేకుండా డ్యామ్ను ఆపరేషన్లోకి తెచ్చే అవకాశాలు ఉంటే వెంటనే చర్యలు చేపట్టాలని భావిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఈ కుంగిపోయిన 3 పిల్లర్ల వరకు కాపర్ డ్యామ్ను నిర్మించి ఈ 3 పిల్లర్లను సెట్ చేసే అవకాశం ఉందా, లేదంటే మొత్తం డ్యామ్కి సంబంధించిన రిపోర్ట్ కావాలని అడుగుతుంది. వెంటనే రంగంలోకి దిగి దానికి సంబంధించిన రిపోర్టుని ప్రాథమికంగా నెల రోజులు ఇచ్చే ప్రయత్నం చేస్తోంది కొత్తగా ఏర్పడిన కమిటీ. రైట్ శ్రావణ్.